హాయ్! దోసలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ ఇప్పుడు హెల్తీగా తినాలని చెప్పి మనం ఎప్పటినుంచో అలవాటు పడ్డ దోసల్ని మిస్ అవ్వాల్సిన అవసరం లేకుండా బియ్యం ప్లేస్‌లో మిల్లెట్స్ వాడితే సరిపోతుంది. అస్సలు బియ్యం వేయకుండా మిల్లెట్స్‌తో దోస పిండిని ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ 2 కప్స్ సామలు తీసుకుంటున్నా. మీరు దీని ప్లేస్‌లో ఏ మిల్లెట్ అయినా తీసుకోవచ్చు. అరికెలు, కొర్రలు, ఊదలు ఏదైనా సరే. 2 కప్స్ సామలకి 1 కప్ మినపగుళ్ళు తీసుకుంటున్నా. దీని ప్లేస్‌లో మీరు పొట్టు మినపప్పు తీసుకుంటే ఇంకా మంచిది. ఇందులో కొద్దిగా మెంతులు వేసుకుని 8 అవర్స్ నానబెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలి. నైట్ అంతా అలా వదిలేస్తే మార్నింగ్ కి చక్కగా పిండి ఫెర్మెంట్ అవుతుంది. ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ లో మన గట్ హెల్త్ కి యూజ్ అయ్యే గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల డైజెషన్, బ్లోటింగ్ తగ్గి మెటబాలిజం కూడా యాక్టివ్ అవుతుంది. ఇంకా వైటమిన్ B12 అనేది నేచురల్ గానే డెవలప్ అవుతుంది. సో టైం లేనప్పుడు ఇన్స్టెంట్ బ్యాటర్స్ ఓకే గానీ మాక్సిమం ఫెర్మెంట్ అయిన దోశ, ఇడ్లీ బ్యాటర్స్ నే వాడండి. మిల్లెట్స్లో తక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉండి ఎక్కువగా ఫైబర్ ఉంటాయి. ఇంకా ప్రోటీన్, ఐరన్ కూడా ఉండడంతో వెయిట్ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. ఇంకా ఇవి మనం ఎప్పుడు చేసుకునే దోశల్లానే మంచి కలర్తో క్రిస్పీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.